తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము తగ్గించుకొని జీవిద్దాం. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇంకా వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆమేన్. తన్ను తాను తగ్గించుకోవడం అంటే నిస్సహాయ స్థితిలో, మనకు శక్తి సామర్థ్యాలు లేక ఏమీ చేయలేని స్థితిలో అణిగిమణిగి ఉండడం, తనను తాను తగ్గించుకోవడం అనిపించుకోదు. మనకంటే పై స్థితిలో ఉన్న మనుషుల పట్ల మనం చూపించే వినయ విధేయతలో మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. మనం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలిగిన స్థితిలో మన జీవితంలో దేవుని నిర్ణయాలకు చోటివ్వడం తగ్గించుకోవడం అవుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక చిన్న సంఘటన యేసుక్రీస్తు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఒకరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. ఈ ఇద్దరు వ్యక్తులు మనందరిలో ఉంటారు. అయితే పరిసయ్యులు ఎక్కువ మంది ఉంటారు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల్లోనైనా, మనుషుల వలనైనా, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచున్నాడు. అలాగే సుంకరి కూడా ప్రార్థన చేస్తూ దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్నది పరిసయ్యుడా, సుంకరా? పరిసయ్యుడిలా మనం చేసే పనులను బట్టి మనకి మనం గొప్పతనం ఆపాదించుకుంటూ ఇతరుల కంటే మనమే గొప్పవారమని అనుకోవడం వల్ల మనకు తగ్గించుకునే గుణం రాదు. నిజానికి ఈ సన్నివేశంలో తగ్గించుకొని ఉండవలసింది పరిసయ్యుడు. ఎందుకంటే అతడు చేసిన ప్రార్థనలో తన గురించి అన్ని గొప్ప విషయాలే చెప్తున్నాడు తప్ప తన పాపాన్ని ఎక్కడా అంగీకరించడం లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపం చేయకుండా ఉండలేడు. మనం పాపంలో పుట్టి పాపంలోనే చస్తున్నప్పుడు పరిసయ్యుడు గొప్ప నీతిమంతుడిలా తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అంటూ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనల్ని మనం హెచ్చించుకునే స్థితికి ఎప్పటికీ వెళ్ళకూడదు. మనం సుంకర్లా జీవించాలి. పాపులమైనప్పటికీ దేవుని ఉచిత కృప వల్లనే జీవించగలుగుతున్నామనే భావన మనలో ఉంటే సాధ్యమైనంత వరకు మనకు మనం తగ్గించుకుని జీవించే మనసు వస్తుంది. మన ప్రాణమునకు మూలం దేవుడే అన్న సత్యాన్ని గ్రహించగలిగితే గర్వం అనే బంధకం నుండి మనకు విడుదల కలిగి తగ్గించుకునే హృదయం వస్తుంది. అప్పుడు మన గొప్పతనాన్ని బట్టి మన కోసం గొప్ప కార్యాలు చేయమని దేవుడిని అడిగే ధైర్యం మనకు రాదు. దేవుని ద్వారా మనకు నీతి ఆపాదించబడాలంటే సుంకరి